అండి, అందరికీ నమస్తే అండి. ముందుగా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క వీడియోలో ఈ యొక్క మూవీ రాజాసాబ్ మూవీ అనేది డే 4 అనేది ప్రస్తుతానికి గడుస్తుంది కాబట్టి ఇది ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా ఒక షో అనేది ఉందన్నమాట. సో ఈ యొక్క షో గడవక ముందు ఇప్పుడు ప్రస్తుతానికి ఈ యొక్క మూవీ అనేది ఎంత కలెక్షన్ చేసింది ఏంటి అని చెప్పి పూర్తి వివరాలు చెప్తాను అనమాట. ఎవరు స్కిప్ చేయదు, ఎండ్ వరకు చూడండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట. సో ఈ యొక్క మూవీ వచ్చి డే 4 అనేది గడుస్తుంది ప్రస్తుతానికి, ఓకేనా. వరల్డ్ బయటికి ఎంత సంపాదించింది, గ్రాస్ పరంగా, నెట్ పరంగా, షేర్ పరంగా, సో ఓవర్సీస్లో ఎంత వస్తుంది, షేర్ పరంగా అయితే ఇంకా రాలేదండి, తెలియదు. అది మ్యాక్సిమం లాస్ట్లో తెలుస్తుంది అనమాట. సో ఎవరైనా సరే ఇప్పుడు షేర్ ఎంత వచ్చింది అంత వచ్చింది అని చెప్పి ఎవరైనా చెప్పినా కానీ నమ్మేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే షేర్ అనేది తెలీదు ఇప్పటిదాకా. ఇప్పుడు అది చాలా కష్టం తెలియాలంటే. అది ఎలా అంటే ఇంట్లో దొంగని ఈశ్వరుడు కూడా కనిపెట్టలేడు అని అంటారు కదా. సో ఆ విధంగా అనమాట షేర్ అనేది. మెయిన్ తెలియాలంటే అది వాళ్ళే రివీల్ చేయాలి. సో ఎవరైనా సరే ఈ విధంగా ఇంత వచ్చింది, ఈరోజు అంత వచ్చింది అని చెప్తే వాళ్ళు ఏ పరంగా చెప్తున్నారో మనకైతే తెలియదు అనమాట, ఓకేనా. సో ఇంకా టోటల్గా వరల్డ్ వైడ్గా ఎంత సంపాదించింది, మన ఇండియన్లో ఏ స్టేట్ వైజ్గా ఎంత వచ్చింది అని చెప్పి క్లారిటీగా చెప్తాను అనమాట. సో డే 4 అనేది లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మారిపోవచ్చు అనమాట మ్యాక్సిమం, ఓకేనా. సో ఇక చూసుకున్నట్లయితే టోటల్ ఇండియన్ నెట్ కలెక్షన్లో చూసుకున్నట్లయితే 111,28,00,000 అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి, ఓకేనా. అలాగే డే 4 ఇప్పుడు ప్రస్తుతానికి ఎంత అనేది కలెక్షన్ చేసింది, ఇంకా ఒక షో ఉందండి, ఓకేనా. ఈ వీడియో అప్లోడ్ చేయగానే కలెక్షన్ అనేది మారిపోతుంది అనమాట, ఓకేనా. 3,28,00,000 అయితే సంపాదించింది అనమాట, ఓకేనా. ఈ యొక్క డే 4 ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉందన్నమాట. సో ప్రీమియర్ షోల ద్వారా ఎంత వచ్చిందండి, 9,15,00,000 అయితే వచ్చిందనమాట, ఓకేనా. సో డే 1 చూసుకున్నట్లయితే ఓన్లీ ఇండియన్ నెట్ కలెక్షన్లో 53,75,00,000 అయితే ఉందన్నమాట. డే 2 డే 3 చూసుకున్నట్లయితే వచ్చి 26 కోట్లు, డే 3 వచ్చి 19 కోట్లు అయితే ఉందన్నమాట. ఆల్రెడీ డే 3 అనేది ఎంత సంపాదించింది అని చెప్పి ఇంతకు ముందు వీడియోలో నేనైతే చెప్పలేదండి. సో స్టేట్ వైజ్ గా ఎంత వచ్చింది ప్రెసెంట్ ఇప్పుడు తెలుస్తుంది అనమాట, ఓకేనా. తెలుగులో వచ్చి 14,02,00,000 అయితే సంపాదించింది అనమాట. హిందీలో వచ్చి 4,65,00,000 అయితే సంపాదించింది అనమాట. తమిళ్లో వచ్చి 15 కోట్లు, కర్ణాటకలో వచ్చి 7 కోట్లు, మలయాళంలో వచ్చి 3 కోట్లు అనమాట, ఓకేనా. ఇక్కడికి క్లారిటీ. డే 2 వచ్చే సమయానికి 26 కోట్లు అయితే సంపాదించింది అనమాట. తెలుగులో వచ్చి 20,65,00,000, హిందీలో వచ్చి 5,01,00,000, తమిళ్లో వచ్చి 15,00,000, కర్ణాటకలో వచ్చి 6,00,000, మలయాళంలో వచ్చి 3,00,000 అనమాట. డే 4కి వచ్చే సమయానికి 3,28,00,000 అయితే సంపాదించింది. మరి ఇంత తక్కువ వచ్చిందా, మరి ఇంత తక్కువ అనేది తెలియట్లేదు అనమాట. ఎందుకు ఇంత తక్కువ వచ్చింది ఈరోజు, ఈ యొక్క మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయింది కాబట్టి సో ఈ విధంగా జరిగింది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుందండి, ఓకేనా. సో కలెక్షన్ అయితే దీని పరంగా ఒక రకంగా వచ్చిందే అని చెప్తున్నారు, కానీ వాళ్ళు బడ్జెట్ ఎంత అని చెప్పి తెలియాలి. దీనికి లాభం అనేది ఎంత వచ్చింది, ఎంత రాబోతుంది, ఎంత వస్తే దీనికి లాభం అని చెప్పి తెలుస్తుంది కదా. సో మూవీ బడ్జెట్ అనేది పర్ఫెక్ట్గా మనకు తెలిస్తే అప్పుడు చెప్పొచ్చు అనమాట ఒక రకంగా గట్టెక్కిందా లేదా అని. సో అదనమాట. ఇక వరల్డ్ వైడ్గా గ్రాస్, నెట్, షేరు, మళ్ళీ వచ్చి ఓవర్సీస్లో ఎంత సంపాదించింది క్లారిటీగా చూసుకున్నట్లయితే వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకున్నట్లయితే 160 కోట్లు ఉందన్నమాట. అంటే 160 కోట్లు ఉందన్నమాట ప్రస్తుతానికి, ఓకేనా. సో వరల్డ్ వైడ్ గ్రాస్. ఇండియన్ నెట్ కలెక్షన్ ఆల్రెడీ చెప్పాను. మళ్ళీ వచ్చి ఇండియన్ గ్రాస్ లో చూసుకున్నట్లయితే 29 కోట్లు ఉందన్నమాట. అంటే టోటల్ గా 130 కోట్లు అయితే వచ్చేసింది అనమాట ప్రస్తుతానికి. ఓవర్సీస్ కలెక్షన్ వచ్చి 33 కోట్లు ఉందన్నమాట. ఓవర్సీస్ కలెక్షన్ వచ్చి ఇప్పుడు ప్రస్తుతానికి 33 కోట్లు ఉందన్నమాట ప్రస్తుతానికి, ఓకేనా. సో ఇదండి కలెక్షన్ అనేది. చెప్పాలంటే ఈ రోజు కొత్త మూవీ వచ్చిన దాని వల్ల ఈ యొక్క రాజాసాబ్ మూవీకి కలెక్షన్ అనేది తగ్గింది అని చెప్పి క్లారిటీగా తెలుస్తుంది అనమాట, ఓకేనా. సో ఇక చూడాలి ఈ యొక్క మూవీ అనేది కలెక్షన్ చేస్తుందా చేయదా అని చెప్పి చూడాలన్నమాట. వాళ్ళైతే అఫీషియల్గా ఒక పోస్టర్ అనేది వదిలేరు గ్రాస్ పరంగా ఎంత కలెక్షన్ చేసిందని. డే 1 110 కోట్లు సంపాదించిందని చెప్పి వాళ్ళు ఒక పోస్టర్ అయితే వదిలేరనమాట. అది ఆల్రెడీ మీరు చూసే ఉంటారనమాట కలెక్షన్ పరంగా. అక్కడికి ఓకే, ఓకేనా. సో నేను ఆల్రెడీ ఈ రోజు కూడా సినిమాకి వెళ్ళడం అనేది జరిగిందండి, మూవీకి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇంతకుముందు నేను వీడియోలో చెప్పా, నేను ఆ యొక్క రీల్డ్ వర్షన్ అనేది చూడలేదు, సో ఈ విధంగా జరిగింది అని నేను కూడా చెప్పాను అనమాట. సో ఈరోజు చూడడం అనేది జరిగింది. నమ్మొచ్చు ఇది నేను చూసే వచ్చాను అనమాట. ఆ వీడియోలో నేనేం చెప్పానంటే, ఇప్పుడు కొత్త వాళ్ళకి చెప్తున్నాను, ఆ వీడియోలో నేనేం చెప్పానంటే ఒకవేళ రీలోడ్ వర్షన్ నేను చూశానంటే చూసి మరీ చెప్పానంటే మీరు నమ్మొద్దు అని చెప్పాను. ఎందుకు చెప్పానంటే ఆ విధంగా రీలోడ్ వర్షన్ పడ్డాదని చెప్పి వెళ్ళా నేను, కానీ అక్కడికి వెళ్ళేసరికి వెయిలా వాళ్ళు. సో అది ఈవినింగ్ షోకి వేసారంట, అది నాకు తెలీదు. నేను మార్నింగ్ షోకి వెళ్ళా,
సో మళ్ళీ ఈరోజు వెళ్ళడం అనేది జరిగింది, చూడడం అనేది జరిగింది మూవీ అనేది. సో రీలోడ్ వర్షన్ పడిన తర్వాత కొంచెం బెటర్ అనిపించిందండి. రియల్లీ నేను చెప్పాలంటే కొంచెం బెటర్ అనమాట ఆ రీలోడ్ వర్షన్ పడిన తర్వాత. ఇక మన సుప్రీత్ ఎవరో ఉంటారు కదా, అసలు ప్రభాస్ ఉన్నప్పుడల్లా విలన్గా అతను అగైనిస్ట్గా ఉంటాడు అనమాట మనోడు విలన్గా. ఛత్రపతిలో కూడా ఫస్ట్ ఫైట్ అతనితోనే కదా. సో అతన్ని పెట్టడం అనేది కూడా కొత్తగా అనిపించింది నాకు. సో స్టోరీ కూడా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. ఎందుకంటే చాలా మంది మౌత్ టాక్తో బాగాలేదు అని చెప్తున్నారు అనమాట. సో నిజంగా అండి నాకైతే స్టోరీ బాగా నచ్చింది. ఇక్కడ మెయిన్ పాయింట్ ఒకటి, ఇప్పుడు చాలా నేను ఇంతకుముందు ఒక క్వశ్చన్ వేసా, వాళ్ళ నానమ్మ దగ్గర మన ప్రభాస్ గారు కాళ్ళు కాల్చుతూ ఉంటాడు కదా. సో ఆ సమయంలో మన ప్రభాస్ గారు ఏం చేస్తుంటారని చెప్పి ఒక క్వశ్చన్ వేసాను నేను ఆడియన్స్కి, ఈ వీడియో చూసే వాళ్ళకి. చాలామంది ఏం వర్క్ అవ్వాల పెట్టలేదు అనమాట సరిగ్గా. సో ఎవరో ఒకరో ఇద్దరో పెట్టారనమాట. ఏం చేయడు మన ప్రభాస్ గారు ఆ డబ్బు దగ్గర కూర్చొని ఆలోచిస్తుంటాడు అనమాట కళ్ళు మూసుకొని, అంతే, అంతకు మించి ఇంకేం ఉండదు. అంటే నాకు స్టోరీ ఈ విధంగా అర్థమైందనమాట, ఓకేనా. సో ఆ యొక్క సహజ చక్రాలు ఓపెన్ చేయడం కానీ, సో ఓపెన్ చేసిన తర్వాత అతనికి ఒక బలం అనేది వస్తుందన్నమాట. అది వాళ్ళ నానమ్మ ద్వారా వచ్చిందని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. కాదు, ప్రభాస్ గారు క్రియేట్ చేసుకున్నాడు అనమాట ఆ యొక్క వరల్డ్ని. అంటే వాళ్ళ నానమ్మని రంపించుకున్నాడు అనమాట ప్రభాస్ గారే. రంపించుకొని ఆ యొక్క గుండె ధైర్యం అనేది తనంతటా తనే క్రియేట్ చేసుకున్నాడు అనమాట. వాళ్ళ నానమ్మ గారు ఏమి కల్లోకి వచ్చేయని చెప్పలా, ప్రభాస్ గారు క్రియేట్ చేసుకున్నారు. అంటే అది వేరే వరల్డ్ అనమాట అది, ఓకేనా. అర్థమైందా కాన్సెప్ట్ అనేది ఒక్క ముక్కలో చెప్పేశాను అనమాట అది. సో ఇదంటే అప్డేట్ అనేది. ఎవరైనా సరే మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇటువంటి అప్డేట్స్ని మళ్ళీ మీ ముందుకు తీసుకొని వస్తాను అనమాట, ఓకేనా. సో డే బై డే చేసుకుంటూ వెళ్తానండి కలెక్షన్ పరంగా.